ఇటు ఆటో డ్రైవరు, అటు రాచకొండ లచ్చన్న. ఆటో వచ్చి లారీని గుద్దినా, లారీ వెళ్లి ఆటోని గుద్దినా ఆటోమేటిక్ గా నష్టపోయేది ఆటోయే. ఏమంటావు? ఏంటి సార్ మీరు చెప్పేది? అబ్బా, డైరెక్ట్ గా చెప్పేస్తున్నానయ్యా. లచ్చన్న మీద మా డిపార్ట్మెంట్కి వచ్చిన మర్డర్ కేసుల్లో మీ నాన్నది ఎందుకులే. ఇదిగో, అతనితో గొడవ పెట్టుకుని నువ్వేమీ సాధించలేవు గాని నీ మంచి కోసమే చెప్తున్నాను, కేసు విత్డ్రా చేసుకో. సార్ చూడు బాబు, చచ్చిపోయిన మీ నాన్న ఎలాగూ తిరిగిరాడు. బ్రతికున్న మీరైనా హాయిగా ఉండండి అయ్యా. కాకి బట్టలు వేసుకుని లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? ఆ కాకి బట్టలు నేర్పిన అనుభవంతోనే చెప్తున్నాను. లచ్చన్న సంగతి మర్చిపో. దుష్టుల్ని శిక్షిస్తాం, సామాన్యుల్ని రక్షిస్తామని పేపర్లో స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ డిపార్ట్మెంట్. కానీ నిజానికి దుష్టులకే రక్షణ కల్పిస్తున్నారు మీరు. లచ్చన్న నేరస్తుడని ఏ పోలీస్ స్టేషన్, కోర్టు ఇంతవరకు రుజువు చేయలేదు. అందుచేత లచ్చన్న మా దృష్టిలో మంచివాడే. అయినా మనకి మధ్యలో గొడవలు ఎందుకయ్యా? హాయిగా కేసు విత్డ్రా చేసుకో, మంచిది. మీ నాన్న కూడా ఇలాగే. ఆ సీఐ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఏమయ్యాడు? ఈ కేసు నొక్కేయడానికి మీరు లంచం ఎంత తీసుకున్నారు? మిస్టర్, ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ ఎస్ఐ కూడా ఇంతే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. యూ షట్ అప్. డోంట్ షౌట్. ప్రజారక్షణ కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తామని పత్రికల్లో బాకాలు కొట్టుకోవడం కాదు, ప్రాక్టికల్ గా చేయడం నేర్చుకోండి. నా సమస్య ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఉచిత సలహాకు థ్యాంక్స్. నిజం సార్, లచ్చనే చేశాడు. ఏవయ్యా, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? లచ్చన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన శాంతమూర్తి, పరమసాత్వికుడు. ఆయన హత్య చేశారంటే ఎలా నమ్మమంటావు? ఎవరు నమ్మరు. నమ్మరు సార్, మీరు నమ్మరు. నెత్తురుతో తడిసిన ఒక నిజాన్ని మీరు నమ్మరు. తెలుపు ముసుగేసిన 1,00,000 అబద్ధాలని మీరు నమ్ముతారు, నమ్మిస్తారు, ప్రచారం చేస్తారు. ప్రజాప్రతినిధులు సార్ మీరు. చూడు మిస్టర్, తండ్రి పోయిన బాధలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదన్నమాట. తెలుసు సార్. హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నాను. చూడు బాబు, నిన్ను కాదంటే నాకు పోయేవి మీ 4 ఓట్లే. మరి ఆ లచ్చనని కాదన్నాననుకో, అసలు ఈ పదవే ఉండదు. ఏది బెటర్ అంటావు? శవాల మీద కూడా ఓట్ల బేరం ఆడుకునే నీలాంటి వాడున్నంత వరకు సామాన్యుడికి న్యాయం జరగదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి ఇది ఇల్లీగల్. ఇన్స్పెక్టర్, టేక్ దిస్ ఫెలో అవుట్. గెట్ అవుట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. మంత్రి, న్యాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడే వాడికి ఇదేనా మీరిచ్చే బహుమానం? మీ జాతకాన్ని తిరగరాసే పిచ్చి ఓటర్కి ఇదేనా మీ జవాబు? బాగుందిరా మీ చట్టం, చాలా బాగుందిరా మీ న్యాయం. చట్టం, న్యాయం, వాటిని మెళ్ళో దండలుగా వేసుకుని ఎందుకు ఆ ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరు ఆ రాజకీయ నాయకులు ఆ గూండాలకి బానిసలరా. వాళ్ళిచ్చే లంచాలకి దాసులరా మీరు, దాసులరా మీరు. ప్రజల్ని, చట్టాన్ని రక్షించాల్సిన కాకి బట్టలు వాటిని నాశనం చేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. చేసుకోండి, ఇంకా చేసుకోండి. మీ ప్రతాపం, మీ జులుం ఇదిగో ఇలాంటి పేదవాళ్ళని, బలహీనుల్ని హింసించడానికి మాత్రమేరా? న్యాయం అడిగే నాలాంటి వాళ్ళ చేతులకు బేడీలు వేయండి. అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళ కాళ్ళకి సలాములు కొట్టండి రా, సలాములు కొట్టండి. తొత్తులరా మీరు, తొత్తులరా మీరు. ఇన్స్పెక్టర్, తోకాడించుకుంటూ వాళ్ళ ఇంటి ముందు తిరగండి రా. బిస్కెట్లు ఇస్తారా మీకు, ఆ బిస్కెట్లు తినండి. గవర్నమెంట్ నుంచి మెడల్ తిప్పిస్తారా మీకు, పెద్దగా ఫ్రేమ్ చేయించుకుని నెత్తిని పెట్టుకోండి మీ నెత్తి మీద. అయ్యో, తమరేంటి సార్ ఇది? కాకితో కబురు చేస్తే నేనే వచ్చాను కదా. అయ్యయ్యో, ఎంత మాట సార్. నేనంత విశ్వాసఘాతకుణ్ణి కాదు. తమరు లేకపోతే నాకు ఈ పదవి, హోదా, అంతస్తు ఇవన్నీ నాకెక్కడివి సార్. సార్లేబోరు కావాయా, నేను దండం పెట్టింది నీకు కాదు, నీ పోస్ట్ కి. కాకితోనో పిచ్చుకుతోనో కబురు చేస్తే నేనే వచ్చాను కదండి అన్నది నీ మీద భక్తితో కాదు, నీ సీటు మీద భక్తితో. నాకు ఆ మాత్రం తెలియదు. ఏంటయ్యా నీకు తెలిసిన గోంగూర? ఎవడన్నా నిన్ను ఈ పాయింట్ లో చూస్తే నాకు ఎంత మైనస్. 7 కోట్ల ఆంధ్రులకు హోమ్ మినిస్టర్ లచ్చన్ ఇంటికి వచ్చాడని పేపర్లో వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలో నీ బొమ్మ బదులు నా బొమ్మ గుర్తారు. అది కాదా పురుష విలువ కాపాడుకుని చేతకానుడు నువ్వే మినిస్టర్వి. క్షమించండి సార్, నా విలువ కన్నా నాకు మీ విలువే ముఖ్యం. నాకేదో ప్రమాదం జరుగుతుందని మీకు ప్రమాదం జరగబోతూ ఉంటే చూస్తూ సైలెంట్ గా ఎలా ఉండగలను సార్? ఏంటి ప్రమాదమా? నాకా? అవడండి ఈ రాచకొండ లచ్చన్న ఎడం చేతి మీద ఏకపేకాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఉండాలి. అయ్యా, మీరు చంపిన రాజశేఖరం కొడుకు ప్రశాంత్ అలాంటి వరాలు ఏమన్నా పొందాడేమోనని భయంగా ఉంది.
వాడి స్పీడ్ చూస్తూ ఉంటే అసెంబ్లీ లెవెల్లో పెద్ద గొడవలు తీసేలా ఉన్నాడు. స్పీడ్ ఎక్కువైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏడు ఎక్కువైతే ఐస్ కూలర్లు ఉంటాయి. ఈ రాచకొండ లచ్చనతో జవ్వారం అంటే గచ్చకాలాట కాదురా. ఇక్కడ చిటికేశానంటే అక్కడ పుచ్చలెగిరిపోతాయి. ఎట్టగొచ్చావు కదా, లోపల పోయి శాద్ తెచ్చుకో. ఓకే సార్. బాబు బాబు, ఆ హోమ్ మినిస్టర్ తో నీ బడాచూరు భాగవతం చూస్తా ఉంటే దిక్కు దివాణం లేకుండా గ్యారంటీగా ఏ సెంటర్ జైల్లోనో ఊసలు లెక్కట్టే యోగం నీకుందనిపిస్తుంది బావా. ఏంటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు? ఎరా ఏమన్నా అన్నారా? అనే ఉంటారు. హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న. మీకేదో అన్యాయం చేద్దామని అపకారం చేద్దామని రాలేదమ్మా, మీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. మీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కళ్ళారా చూసావు గనక నువ్వు కేసు పెడతంలో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత్ బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు? పోలీసు వాళ్ళకి, ఆఫీసర్లకి, మంత్రులకి మతులు పోయేట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నీకు అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు మనమందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా. ఓ తెల్ల కాగితం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శేఖరం గారు పూర్తిగా ధర్మప్రభువులు రా, అందుకే పూర్తిగా పోయాడు. మరి ఈవిడో ఏమ్మా సంతకం పెట్టవా? యారా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా? పాపా, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టచ్చు, లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకుంటా. మా పాప కదా, ఒక్కసారి రేపు చేసుకున్నామా? ఆపండి. అది టైం 10:30 అయింది, రావుకాలం వెళ్ళిపోయింది. అందుకే ముసలి సంతకం పెట్టేసింది, మన పని అయిపోయింది. అదండ్రా. మనం ఈ ఊళ్ళో ఉండలేవరా? మీ నాన్నగారిని పట్టును పెట్టుకున్న దుర్మార్గులే ఈ బీపత్సం అంతా చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. మీ ఇద్దరు దక్కితే నాకంతే చాలు. వెళ్ళిపోదండ్రా. దీన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేనురా. వాళ్ళు దీన్ని ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది. వెళ్ళిపోదాం. ఎవరాదే పిచ్చుకోక గడిచిన వాళ్ళ నా కోట ముందు అరుస్తున్నాడు? టైం బాగుంది కదా అని పులి దగ్గరికి వెళ్ళి పులి పులి ముద్దెట్టవా అంటే ఊరుకుంటదా? నువ్వెవడ కొంపక నిప్పెట్టుంటావు, ఆడొచ్చి చిందులు దొక్కుతున్నాడు. మైనస్ మాటలు మాట్లాడేమంటే నాకు కొడక మడ్ర అయిపోతావు.
ఆగండ్రా ఎలికి పిల్లలారా. ఆ ఫేస్ గ్లామర్ చూసారా? తళ్ళ 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 తళ్ళమని ఎట్ట మెరిసిపోతుందో. గేటు దాటి కాంపౌండ్ లో అడుగు పెట్టి సరాసరి సింహద్వారం దాకా సర్ర 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 సర్రమనుకుంటూ రాకెట్లా దూసుకుంటూ వచ్చి తొండ కొట్టి సింహనాదం చేస్తున్నాడంటే ఈ ఫేసు క్లాస్ 4 ఫేసులు లెక్క చేసే ఫేస్ కాదు, క్లాస్ 1 ఫేస్ తో ఢీకునే ఫేస్ అన్నమాట. ఆహా, గొప్ప గ్లామర్ ఫేసు. రే లచ్చన్న, నీ దగ్గర నోట్ల కట్టలున్నాయని, నీ చేతి కింద ఊర కుక్కలున్నాయని రెచ్చిపోకు. నా తండ్రిని చంపిన నిన్ను వదిలిపెట్టనురా, నీ అంతం చూస్తాను. తగ్గో తగ్గో తగ్గవయ్యా. నీ కండబలం సో చేసుకోవాలని నీకంత సింహ 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 సింహలాడుతుంటే బాక్సింగ్ పోటీ ఏర్పాటు చేస్తా. అంతేగాని నీ లుక్ ఇక్కడ దాకా పాకిందంటే నీ షేపులు మారిపోతాయి. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశాడంటే గోల్కొండ కిల్లాలో రీసౌండింగ్ ఇవ్వాలా? నీ చిటికలకి రీసౌండ్లకి బెదిరిపోవడానికి నేనేం చేతకాని వాడిని కాదురా. నీ గడ్డం తిరిగిన అందరినీ నరికి పారేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేదు. భలే గుర్తు చేసేవయ్యా. నాతో గాజులు దొరికించుకున్న వాళ్ళని, నా చెప్పులు తుడిచిన వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టారా కన్నా? కానిస్టేబుల్ కనకయ్య దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఓబులై దాకా నేను వాయించే మ్యూజిక్ కి డాన్సింగ్ చేయాల్సిన వాళ్ళే. అన్నట్టు మీ నాన్న పేరు ఏంటన్నావు? రాజశేఖరం. పేపర్లో ప్రజా సమస్యల గురించి చిన్న చిన్న వార్తలు వేసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకాల్సినాడు. అనవసరంగా ఈ రాచకొండతో పెట్టుకున్నాడు, కీర్తిశేషుడైపోయాడు. ఆయన ఆత్మకి శాంతి జరగాలి అంటే నువ్వు ఒక మంచి పిల్లని సెలెక్ట్ చేసుకుని దాంతో డూయట్లు పాడుకుంటూ స్టెప్పులు వేసుకో. అంతేకాని నాతో పెట్టుకోబోక ఫీజులు మాడిపోతాయి. ఫ్యూజులు మాడిపోయేది నాకు కాదురా, నీకు. నీ చేత, నీ తొత్తుల చేత గ్రూప్ డాన్స్, బ్రేక్ డాన్స్ ఆడిస్తాను. ఏంట్రా ఇది కన్నా? జూయట్లు పాడుగారా బాబు అంటే బ్రేక్ డాన్సులు, ట్విస్ట్ డాన్సులు చిందులు దక్కావు. ఇప్పుడు ఏమైంది? చిట్టికి వేయకుండానే ఏలాడబడిపోయావు. రే రాంగా సార్, ఈ బాడీని జమిస్తాన్ పూర్కి పక్కన కబరస్థానికి కొంచెం అటో ఇటో పడేసినారా. జనం చూస్తే కాస్త మోసుకున్నా మోసుకెళ్తారు. ఓ కూల్ డ్రింక్. ముసలాడు ఎలా పడిపోయాడో చూడండి. పూర్ ఫెలో నా నుంచి సహాయాన్ని అందుకునే అదృష్టాన్ని కోల్పోయాడు.
కూల్ డ్రింక్ లో విషం కలిపి కావాలనే ముసలాన్ని చంపుంటాడు. నిజమే, వీడిని చూస్తుంటే గుంటనక్కలా ఉన్నాడు. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పబోతే మరీ బలి తెగించిపోతాడు. ఏంట్రా